హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్. అనసూయ మరియు సుమతి అత్త కోడళ్ళు. అనసూయ కొంచెం పిసినారిది. ఎలాంటి పిసినారితనం అంటే కొంచెం తక్కువ ఖర్చులోనే వంట చేస్తూ డబ్బుని ఆదా చేస్తూ ఉండేది. సుమతి, ఈ బాక్సులో వరి అన్నం ఉంది. ప్రసాద్ పనికి వెళ్ళేటప్పుడు ఈ బాక్స్ ఇచ్చి పంపించు. అలాగే అత్తయ్య. ఈరోజు కూడా కూరలో కారం తక్కువగానే వేశారా, లేక కొంచెం ఎక్కువ కారం వేశారా? వరి అన్నం కొంచెం తీయగా ఉంటుంది కదా సుమతి, ఎక్కువ కారాలు వేస్తే తినలేరు అని అనసూయ అనగానే సుమతి మనసులో, మీ కొడుకుకు మాత్రం వరి అన్నం పెట్టి మంచిగా కారం లేకుండా కమ్మగా కూరలు చేసి పెడతారు. నాకు మాత్రం ఈ చప్పటి జొన్న అన్నం పెట్టి ఈ చప్పటి కూరలు వేస్తారు అని తనలో తానే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే వరి అన్నంతో పోలిస్తే జొన్నన్నం చాలా చప్పగా ఉంటుంది. జొన్నన్నంలోకి కొంచెం కారమైన కూరలు లేదా పచ్చిమిర్చి వంటివి నంచుకుంటేనే 2 ముద్దలు తినాలనిపిస్తుంది. పాపం సుమతి ఆ చప్పటి కూరలు వేసుకుని జొన్న అన్నం తినలేక చాలా కొంచెం అన్నం తినేది. నాకు తెలుసు కోడలా, కూరల్లో కొంచెం ఎక్కువ కారం వేస్తే నువ్వు 2 ముద్దల అన్నం ఎక్కువగా తింటావు. అలా తింటే జొన్నలు చాలా త్వరగా నిండుకుంటాయి అని అనసూయ మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు, అత్తయ్య, ఈ జొన్న అన్నం తినటం నా వల్ల కావటం లేదు. దయచేసి నాకు కూడా వరి అన్నమే పెట్టండి. లేదు కోడలా, ఈ అన్నం తినటం వల్లే నువ్వు ఇంటి పని వంట పని చేయగలుగుతున్నావు. అయినా ఆడవాళ్ళు పిల్లల్ని కనాలంటే చాలా బలం కావాలి కదా, అందుకే నీకు ఈ జొన్న అన్నం పెడుతున్నాను అంటూ అనసూయ తనని తానే సమర్థించుకోవటంతో సుమతి ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు అనసూయ, కోడలా, నువ్వు ఈరోజు సాయంత్రం చెరువు పక్కన ఉన్న మన పొలానికి వెళ్ళి పంటకి కాపలాగా ఉండాలి. రాత్రికి ప్రసాద్ వచ్చి నిన్ను తీసుకువస్తాడు అని అనసూయ అనేసరికి సుమతి వాళ్ళ అత్తయ్యకి తెలియకుండా కొంచెం పప్పు, జీలకర్ర, 2 మిరపకాయలు, చిన్న ఇంగువ ముక్క, చిన్న మూట కట్టుకుని ఉంచుకుంటుంది. ఇంతలో సాయంత్రం అయ్యేసరికి అనసూయ చిన్న బాక్సులో జొన్నన్నం మరియు ఆ రోజు చేసిన చప్పటి కూర వేసుకుని, కోడలా, ఈ బాక్సులో జొన్నన్నం ఉంది, కొంచెం త్వరగానే తినేయి. ఎందుకంటే రాత్రి సమయంలో తింటే జొన్నన్నం మరగదు అని అనసూయ చెప్పేసరికి సుమతి ఆ బాక్స్ పట్టుకుని బయలుదేరుతుంది. కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇంతలో అనసూయ ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, అత్తయ్య లోపలికి వెళ్ళిపోయింది అని తనలో తానే అనుకుని ఆ మూట పట్టుకుని పెసరపప్పుని ఒకసారి నీటిలో ముంచి చెరువు దగ్గరికి గబగబా వెళ్ళిపోతుంది. ఆ చెరువు దగ్గర ఒక రుబ్బురోలు మరియు పత్రం ఉంటాయి. ఆ గ్రామంలో ఉండే ప్రజలంతా వాటిలోనే పచ్చళ్ళు నూరుకుంటూ ఉండేవారు. పండగ సమయంలో వాటిని గ్రామ దేవతలుగా భావించి పూజించేవారు. సుమతి తనతో తెచ్చుకున్న మూటని విప్పి ఒకటొకటిగా వేస్తూ పచ్చడి రుబ్బుతూ ఉంటుంది. ఇంతలో అటుగా మహారాజు వెళ్తూ ఉంటాడు. సుమతి నూరుతున్న పచ్చడి మంచి వాసన రావటంతో మహారాజు ఆ వాసనకి ఉండపట్టలేక సుమతి దగ్గరికి వస్తాడు. తల్లి, ఎవరమ్మా నువ్వు? ఇంత రాత్రి సమయంలో ఒంటరిగా ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? నమస్కారం రాజుగారు. నా పేరు సుమతి. నేను పలానా అనసూయమ్మగారి కోడలిని. ఇక్కడ పక్కనే మాకు కొంచెం చేను ఉంది, దానికి కాపలాగా వచ్చాను. అన్నంలోకి పచ్చడి రుబ్బుతున్నా అని సుమతి చెప్తూ ఉండగా రాజుగారు ఆ పచ్చడి వాసనకి ఉండపట్టలేక, ఏదమ్మా, నీ పచ్చడి కొంచెం పెట్టు, రుచి ఎలా ఉందో చెప్తాను రాజు అనేసరికి సుమతి కొంచెం పచ్చడి పెట్టగానే మహారాజు ఆ పచ్చడి తిని హా హా కారం అంటూ ఒగుర్చుతూ ఉంటారు. అది చూసిన సుమతి, మహారాజా, ఈ పచ్చడి ఒట్టిగా తింటే కొంచెం కారంగానే ఉంటుందండి. జొన్న అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. నా దగ్గర జొన్న అన్నం ఉంది, తెమ్మంటారా
అని సుమతి అడుగుతుంది. ఆ మంచి గుమగుమలాడే పచ్చడి రుచి తెలుసుకోవడానికి. సరే తింటానమ్మా, వెళ్ళి జొన్నన్నం తీసుకునిరా. అని మహారాజు అనేసరికి సుమతి కొంచెం జొన్నన్నంలో పచ్చడి వేసి రాజుగారికి ఇస్తుంది. రాజుగారు ఆ పచ్చడితో అన్నం తిని, తల్లి, ఈ పచ్చడి చాలా రుచిగా ఉంది. నిజంగా నువ్వు చాలా బాగా తయారు చేశావు. ఇదిగో ఈ నాణాల మూటను కానుకగా తీసుకో. అంటూ రాజుగారు నాణేల మూటని ఇస్తుండగా, వద్దండి రాజుగారు, ఇప్పుడు ఈ డబ్బును ఇంటికి తీసుకెళ్తే ఈ డబ్బు ఎవరిచ్చారని మా అత్తయ్య అడుగుతుంది. రాజుగారు ఇచ్చారని చెప్పు. నువ్వు ఏం గొప్ప పని చేసావని రాజుగారు నీకు ఈ డబ్బు ఇచ్చారని అడుగుతుందండి. ఏం చెప్పమంటారు? రాజుగారికి అన్నం పెట్టాను, అందుకే ఈ డబ్బు ఇచ్చారని చెప్పు. మీరు జొన్నన్నం తిన్నారని తెలిస్తే ఊర్లో మీ పరువు పోతుందండి. అలాగే ఈ పెసరపప్పు పచ్చడి చేసినట్లు మా అత్తయ్యకి తెలియదండి. తెలిస్తే నన్ను చంపినంత పని చేస్తుంది. మీ అత్తగారు ఎందుకు తిడతారమ్మా? అదేంటి అలా అంటున్నావని రాజుగారు అడిగేసరికి, మహారాజా, మీ రాజ్యంలో అత్తలు కొంచెం గట్టివారండి, కోడళ్ళు కొంచెం మెతకన. మేము ఏ కట్నాలు లేకుండా పెళ్లి చేసుకోవటం వలన అత్తలు పెట్టిందే తినాలి, చెప్పిందే వినాలి. మా నాన్నలు కూడా మాకేమీ పెద్దగా ఆస్తులేమీ ఇవ్వలేదండి అని ఆ గ్రామ తీరు గురించి మొత్తం పోసగుచ్చినట్లు సుమతి మహారాజు గారికి చెప్తుంది. సరే అయితే నా దగ్గర ఒక గొప్ప ఉపాయం ఉంది అని తన ఉపాయాన్ని సుమతికి చెప్పి ఆ డబ్బు మూటని ఇచ్చి రాజుగారు వెళ్ళిపోతారు. సుమతి ఆ డబ్బు మూట పట్టుకుని భర్త ప్రసాద్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ప్రసాద్ వస్తాడు. వెంటనే భర్తతో, ఏమండి, నాకు దారిలో ఈ డబ్బు మూట దొరికింది అని సుమతి చెప్పేసరికి ప్రసాద్, సరే మనం ముందు ఇంటికి వెళ్దాం. ఉదయాన్నే గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి ఈ డబ్బు ఇచ్చేద్దాం. ఈ డబ్బు మన దగ్గర ఉంటే మనం దొంగతనం చేశామేమో అని ప్రజలు పలు విధాలుగా మాట్లాడుకుని చివరికి మనం గ్రామాధికారి దగ్గరికే వెళ్ళాల్సి వస్తుంది. అదంతా జరిగే కంటే మనం ముందుగానే గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి ఈ డబ్బుని ఇచ్చేస్తే ఉత్తమంగా ఉంటుందని నా ఆలోచన అని మాట్లాడుకుంటూ ఇంటికి చేరతారు. అనసూయ సుమతి మరియు ప్రసాద్ కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రసాద్ సుమతికి డబ్బు దొరికిందన్న విషయం తల్లికి వివరిస్తాడు. మరొక వైపు రాజుగారు గ్రామాధికారితో ఇలా చెప్తాడు. నా డబ్బు మూట ఎక్కడో పడిపోయింది. ఒకవేళ ఎవరైనా డబ్బు మూట దొరికిందని నీ దగ్గరకు వస్తే అది వారికే చెందుతుందని చెప్పు. ఎందుకంటే ఈరోజు నా భార్య పుట్టినరోజు. అందుకు గాను నేను వారికి ఈ డబ్బు మూటను బహుమానంగా ఇద్దామనుకుంటున్నాను. సరే మహారాజా, ఆ డబ్బు ఎవరైనా తెస్తే అది వారి కుటుంబానికే చెందుతుందని చెప్తాను. కుటుంబానికి కాదు, ఏ వ్యక్తికి దొరుకుతుందో కేవలం అదే వ్యక్తికి ఆ డబ్బు చెందుతుంది. కుటుంబానికి ఆ డబ్బుకి ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పేసి మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుమతి మర్నాడు ఆ డబ్బు పట్టుకొని కుటుంబానితో కలిసి గ్రామాధికారి దగ్గరికి వస్తుంది. అయ్యా, నాకు నిన్న ఈ డబ్బు మూట మా చేనుకు వెళ్ళే దారిలో దొరికింది అని గ్రామాధికారితో సుమతి చెప్పేసరికి, అమ్మా, ఈ డబ్బు మూట మన రాజుగారిదే. కానీ ఆయన భార్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూట ఏ వ్యక్తికి దొరుకుతుందో తనకే చెందుతుందని చెప్పారు. కావున ఈ డబ్బు మూట సుమతికే చెందుతుందని గ్రామాధికారి అనేసరికి ప్రసాద్ కుటుంబం ఎంతో సంతోషంగా ఇంటికి చేరుతారు. డబ్బు చేతిలో ఉండేసరికి సుమతికి ఏనుగంత బలం వచ్చినట్లవుతుంది. ఇంకా మరునాటి నుంచి అనసూయ ఏమన్నా సరే మాటకు ముందు ఒకసారి నా డబ్బుందిగా అని రోజుకి 10 సార్లు అనటంతో అనసూయకు విసుగు పుట్టి, ముందు దీన్ని వదిలించుకుని ఆ డబ్బుని నా సొంతం చేసుకోవాలి అని అనసూయ తన మనసులో అనుకుంటూ ఇంటి లోపలికి వెళ్తుంది. ఇంతలో ప్రసాద్ వస్తాడు. ప్రసాదు, మనం నీ భార్య పీడ వదిలించుకుంటే ఆ డబ్బు మనకే చెందుతుంది అంటూ మాయమాటలు చెప్పటంతో అమాయకుడైన ప్రసాద్ తల్లి మాట కాదనలేకపోతాడు. మర్నాడు అనసూయ మంచిగా కారంగా కూరలు తయారు చేసి అందులో నిద్రమందు కలిపి సుమతికి పెడుతుంది.
జొన్నన్నంలోకి ఆ కారమైన కూరలు ఎంతో రుచిగా ఉండటంతో సుమతి ఆవురావురమంటూ ఆ అన్నం తింటూ ఉంటుంది. అత్తయ్య, ఈరోజు కూర చాలా రుచిగా ఉంది అని సుమతి మాట్లాడుతూ ఉండగా నిద్ర రావటం మొదలవుతుంది. కోడలా, ఈరోజు నీకు పని ఎక్కువైంది, అందుకే నిద్ర వచ్చేస్తుంది. నీ గదిలోకి వెళ్ళి పడుకో అని అత్తగారు చెప్పేసరికి సుమతి తన గదిలోకి వెళ్ళి ఒక చాపపై పడుకుంటుంది. అనసూయ మరియు ప్రసాద్ కలిసి సుమతిని చాపలో చుట్టి జాగ్రత్తగా మోసుకుంటూ ఊరికి దూరంలో ఉన్న శ్మశానంలోకి తీసుకెళ్తారు. అమ్మా, దీన్ని తగలపెట్టడానికి కావలసిన అగ్గిపెట్టి తేవటం మర్చిపోయాను. ఇప్పుడే నేను ఇంటికి వెళ్ళి తెస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. లేదురా, ఇక్కడ ఒంటరిగా ఉండాలంటే నాకు చాలా భయంగా ఉంటుంది. ఏ దెయ్యాలో భూతాలో వచ్చి నన్ను తినేస్తాయి. మనం ఇద్దరం కలిసే ఇంటికి వెళ్దాం అని చెప్పుకుని ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంతలో అది చలికాలం కావటంతో సుమతికి బాగా చలి వేసినట్లు అనిపించి దుప్పటి కోసం కదులుతూ ఉండగా ఇబ్బందిగా అనిపించి మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి చాపలో చుట్టూ ఉంటుంది. చాప నుండి వెంటనే బయటకు వచ్చి, అమ్మో, మా అత్తయ్య నన్ను చంపేసి డబ్బు తానే తీసుకుందామని ప్లాన్ చేసి ఉంటుంది. ఎంత పని చేయబోయారు అత్తయ్య, నన్ను అడిగితే మొత్తం డబ్బు ఇచ్చేసేదాన్ని కదా అని సుమతి తన మనసులో అనుకుని పక్కనే ఉన్న తాటి మొద్దును ఆ చాపలో చుట్టి ఎలాంటి అనుమానం రాకుండా ఒక చెట్టు పక్కన నిలబడి ప్రసాద్ అనసూయ ఏం చేస్తారో అని చూస్తూ ఉంటుంది. ఇంతలో ప్రసాద్ అనసూయ నూనె పట్టుకుని వస్తూ ఉంటారు. ప్రసాద్ ఆ చాపపై నూనె వేసి నిప్పు పెట్టేస్తాడు. ప్రసాద్, మనం ఇక్కడే ఉంటే ఎవరైనా చూస్తారేమో. ఎలాగో మనం వచ్చిన పని అయిపోయిందిగా, ఇంకా వెళ్ళిపోదాం పదా అని తల్లి చెప్పేసరికి ప్రసాద్ అనసూయతో కలిసి వెళ్దామని కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఆ మంట వెలుగుకి సుమతి ముక్కు పుడక మరియు చెవులి దగదగా మెరుస్తూ ఉంటాయి. ప్రసాద్కి ఏదో మెరుస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరుగుతాడు. సుమతి వెంటనే ప్రసాద్ని గమనించి తన ముఖానికి చేతిని అడ్డుగా పెట్టుకుని చెట్టు వెనక్కి వెళ్ళిపోతుంది. ప్రసాద్కి ఏం కనిపించకపోవటంతో తిరిగి ముందుకు సాగుతూ ఉంటారు. భర్త మరియు అత్తయ్య చేసిన పనికి సుమతి బాధపడుతూ ఉండగా ఇద్దరు దొంగలు నగలు మరియు డబ్బు దొంగలించి అటుగా వస్తూ ఉంటారు. అది చూసిన సుమతి వెంటనే చెట్టు ఎక్కి కూర్చుంటుంది. ఇంతలో ఆ ఇద్దరు దొంగలు చెట్టు కింద కూర్చుని తెచ్చుకున్న నగలు డబ్బు వాటాలు వేసుకుంటూ ఉంటారు. ఇంతలో నిద్రమందు ప్రభావం వలన సుమతి చెట్టుపైనే పడుకుంటూ ఒక్కసారిగా ఆ దొంగల మధ్య పడిపోతుంది. అది చూసిన దొంగలు దెయ్యం చెట్టు మీద నుంచి పడిందని భావించి అమ్మో దెయ్యం, బాబోయ్ దెయ్యం అంటూ నగలు డబ్బు అక్కడే వదిలేసి పారిపోతారు. అలా తెల్లవారేసరికి సుమతికి మెలకువ వస్తుంది. ఎదురుగా చూసేసరికి డబ్బు నగలు ఉంటాయి. వాటిని తీసుకొని మూట కట్టుకొని ఇంటికి బయలుదేరుతుంది. నడుచుకుంటూ వస్తున్న సుమతిని చూసిన అనసూయ ఆశ్చర్యపోతుంది. అదేంటి, సుమతిని రాత్రి కాల్చాం కదా, దెయ్యమై వచ్చేస్తుందో ఏంటో అని అనుకుంటూ ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేస్తుంది. ఇంతలో సుమతి కిటికీ దగ్గరకు వెళ్ళి, అత్తయ్య, నేను దెయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, మీ కోడలు సుమతిని. త్వరగా తలుపు తీయండి అత్తయ్య, నేను స్వర్గం నుండి తిరిగి వచ్చేసాను అని సుమతి అనేసరికి అనసూయ మరియు ప్రసాద్ తలుపు తీస్తారు. సుమతి లోపలికి వెళ్తుంది. ఏంటి కోడలా, ఈ నగలు డబ్బు పట్టుకుని ఎక్కడి నుంచి వస్తున్నావు అని ఏమీ తెలియనట్టుగా అనసూయ అడిగేసరికి సుమతి ఇలా చెప్తుంది. మీరు మీ అబ్బాయి కలిసి నన్ను చాపలో చుట్టి కాల్చేశారుగా. నేను చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాను. అక్కడ మావయ్య కూడా ఉన్నారు. నన్ను చూసి చాలా సంతోషపడ్డారు. మీ అత్తయ్య ఎలా ఉంది? మీ అత్తయ్యను చూడాలని ఉంది, ఎందుకు తీసుకురాలేదని మామయ్య నన్ను అడిగారు. ఏంటి కోడలా, నిజంగానా? ఇంకేమన్నారేంటి మీ మామయ్య గారు అని అనసూయ అడిగేసరికి మామయ్య స్వర్గంలో చాలా సంతోషంగా రంభ ఊర్వశులతో డ్యాన్సులు కూడా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు అత్తయ్య. మీరు కూడా ఒకసారి వెళ్తే చాలా బాగుంటుంది అని సుమతి మాయ మాటలు చెప్తూ ఉండగా, ఏంటి మీ మామయ్య దొంగ వేషాలు
చనిపోయినా కూడా ఇంకా తగ్గలేదా? ఒకసారి నేను వెళ్ళి 2 చివాట్లు పెడితే దారిలోకి వస్తారు. నిజంగా స్వర్గం అంత బాగుంటుందా కోడలా? నాకు కూడా ఒకసారి వెళ్ళి రావాలని ఉంది. అత్తయ్య, అక్కడ అన్నీ ఉచితంగానే ఇస్తారు. అందుకే నేను ఈ డబ్బు నగలు తెచ్చాను మన కోసమని. అని సుమతి తన మాయ మాటలతో అత్తగారికి స్వర్గానికి వెళ్ళాలనే ఆశ రేపింది. రోజు అత్తయ్య మీరు కూడా ఒకసారి వెళ్ళండి, అయినా అది మీ ఇష్టంలే అంటూ ఊరించటంతో అనసూయ, ఒరేయ్ ప్రసాద్, నేను కూడా ఒకసారి స్వర్గానికి వెళ్ళొస్తానురా, నన్ను కూడా పంపించండి. నీకేమైనా పిచ్చి పట్టిందా అమ్మా? అక్కడికి వెళ్తే వస్తారో రారో కూడా తెలీదు. ఊరుకో, నీ పిచ్చి మాటలు ఇంకా చాలించు అమ్మా. ఊరుకోరా, నీ భార్య వెళ్ళొచ్చిందిగా. అయినా ఈ మధ్య అమ్మంటేనే లెక్క లేకుండా పోతుంది. అని అనసూయ అనేసరికి ప్రసాద్ ఏం చేయలేక భార్యతో కలిసి వాళ్ళమ్మని శ్మశానంలోకి తీసుకెళ్ళి కాల్చేస్తారు. అలా కాలుతూ ఉండగా ప్రసాద్ మరియు సుమతి ఇంటికి వచ్చేస్తారు. ప్రసాద్ ఎంతో బాధగా మెల్లగా ఇంటికి చేరతాడు. సుమతి, మా అమ్మ 4 రోజులలో తిరిగి వచ్చేస్తుంది కదా. ఆంటీ, అత్తయ్య 4 రోజుల్లో వస్తుంది, మీరేం కంగారు పడకండి. అని చెప్పేసరికి ప్రసాద్ మనసు కుదుట పడుతుంది. 4 రోజులు కాస్త 15 రోజులు అవుతుంది. ఏంటి సుమతి, మా అమ్మ ఇంకా రాలేదు, నాకేదో భయంగా ఉంది. అని ప్రసాద్ చాలా బాధపడుతూ ఉండగా, మీ అమ్మ చనిపోయిందని ఇంత బాధపడుతున్నారు కదా, మరి నన్ను ఎలా చంపాలనిపించింది? నిజానికి నేను చనిపోలేదండి. అని సుమతి ప్రసాద్కి జరిగినదంతా వివరించి నచ్చచెపుతుంది. అమ్మయ్య, ఈ పిసినారి అత్తయ్య పీడ వదిలింది, లేదంటే నా సొంత భర్తతోనే నన్ను చంపేద్దామనుకుంది. అని సుమతి మనసులో అనుకుని ఎంతో సంతోషంగా ఉంటుంది. ప్రసాద్కి కూడా నచ్చచెప్పి ఓదార్చుతుంది. చూశారు కదా, అనసూయ తెలివి తక్కువతనంతో తాను తీసిన గోతులో తానే పడింది. డబ్బు మీద ఆశతో సొంత కోడలిని కూడా చంపాలనుకుంది. చివరికి సొంత కొడుకు తననే చంపేలా చేసుకుంది. అందుకే ఎవరికి కూడా హాని చేయాలని చూడకూడదు. తరువాత సుమతి భర్తతో కలిసి హాయిగా జీవిస్తుంది. కొన్నాళ్ళ తర్వాత వారికి సంతానం కూడా కలుగుతుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం.